ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటిది? నువ్వు అంకుల్ కోసం చేసిన గొప్ప పనికి నేను చేస్తున్న చిన్న సాయం అనుకోకున్నామే, కానీ ఇంతకన్నా నేనేం చేయగలను చెప్పు. ఈ ఒక్కసారికి నా మాట కాదనకు. వకీల్ సాబ్, అసలు మీకు నాకు ఏంటి సంబంధం? ఏంటి పున్నమి? అదే వకీల్ సాబ్, నేను పూర్తి చేయాల్సిన పనులు మధ్యలో ఆగిపోతుంటే అవి మీతో పూర్తవుతున్నాయి. అందుకే మీకు నాకు ఏంటా సంబంధం అని అడగాలనిపించింది. ఏమో తెలీదు పున్నమి, నాకు కూడా అప్పుడప్పుడు అలానే డౌట్ వస్తుంది. ఆరిపోతున్న దీపాన్ని వెలిగించినప్పుడు, ఆగిపోతున్న మొక్కని మోసుకెళ్ళినప్పుడు, ఇప్పుడు ఆగిపోతున్న ప్రాణానికి ఊపిరిపోయడానికి అగ్నిగుండం తొక్కినప్పుడు, పున్నమికి నాకు ఏంటి సంబంధం అని ప్రతిసారి అనిపిస్తుంటుంది. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దేవుడికి మాత్రమే తెలుస్తాయి పున్నమి. అవును వకీల్ సాబ్, మీరు కూడా నిప్పుల గుండంలో నడిచారు కదా. ఇటివ్వండి, నేను రాస్తాను. పున్నమి, అమ్మ రాసిందిలే. అయినా నువ్వేంటి పున్నమి ఇలా మొండిగా ప్రవర్తిస్తావు? నీకేమవుతుందని అస్సలు ఆలోచించవేంటి? నా అనుకున్న వాళ్ళ కోసం మనం ఏవైనా చేయగలగాలి వకీల్ సాబ్. అప్పుడే నా అనే వాళ్ళ కోసం మనం ఏం చేయగలమో తెలుస్తుంది, ఏం చెయ్యాలో తెలుస్తుంది. నువ్వు ఇక్కడున్నన్ని రోజులు నన్ను చాలా ఇన్స్పైర్ చేసావు పున్నమి. నువ్వేం చదువుకోకపోయినా ఎంతోమందికి జ్ఞానాన్ని పంచే పుస్తకంలా కనిపిస్తావు. చదువుతున్న కొద్దీ కొత్త పేజీలా కనిపిస్తావు. నిజమా వకీల్ సాబ్? అవును పున్నమి. పున్నమి, నీకు అంకుల్కి ఏదో బలమైన బంధం ఉందనిపిస్తుంది పున్నమి. అంకుల్కి ప్రాబ్లం వచ్చినప్పుడల్లా దేవుడు కాపాడడానికి ప్రతిసారి నిన్ను పంపిస్తున్నాడు. నేను నీ ప్రాణం మీదకి వచ్చినప్పుడు పక్కనే ఉన్న నేను కాపాడుకోలేకపోయాను. ఎక్కడో ఉన్న అంకుల్ వచ్చి కాపాడారు. కానీ మీ ఇద్దరిలో ఒక లక్షణం కనిపిస్తోంది. ఏంటవి వకీల్ సాబ్? ఎదుటి వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి మీ ప్రాణం పోయినా పర్లేదు అనుకుంటారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.